యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిసి రూపొందించిన చిత్రం సలార్. టీజర్లు, ట్రైలర్లు, గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. దాంతో ఈ మూవీపై భారీగా క్రేజ్ పెరిగింది. ఇక అడ్వాన్స్ బుకింగ్ను నైజాంలోని పలు ప్రాంతాల్లో డిసెంబర్ 19వ తేదీనే ప్రారంభించారు. దాంతో ఈ సినిమా టికెట్ల కోసం భారీగా అభిమానులు పోటెత్తారు. 5 ఏళ్ల క్రితం ఏప్రిల్ 28, 2017లో బాహుబలి 2 విడుదలైంది. అప్పుడు ఆ సినిమా టికెట్స్ కోసం ప్రేక్షకులు థియేటర్ల దగ్గర ఎలా అయితే బారులు తీరారో, ఇప్పుడు సలార్ కోసం కూడా అదేవిధంగా క్యూ లైన్లో నిలబడ్డారు. ఈ సినిమాకు ముందు ప్రభాస్ నటించిన ఆదిపురుష్, రాధేశ్యామ్ ఆశించిన విజయాలు సాధించలేదు. అయితే ఆ ఎఫెక్ట్ సలార్ మీద పడలేదు. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ కావడం, రెండో ట్రైలర్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చడంతో అడ్వాన్స్ బుకింగ్ ట్రెండ్ బాగుంది. సలార్ సినిమా నుంచి ఇప్పటి వరకు ప్రభాస్ ఫ్యాన్స్కి అసంతృప్తులే ఎక్కువగా ఎదురయ్యాయి. గ్లిమ్స్లో ఆయన చూపించకపోవడంతో చాలా డిసప్పాయింట్ అయ్యారు. కానీ దాన్ని ఆదరించారు. ఇటీవల వచ్చిన ట్రైలర్ చూసి బాగా డిసప్పాయింట్ అయ్యారు. ఫ్యాన్స్ మాత్రమే కాదు, సినీ ప్రియులు సైతం ప్రభాస్ ఇలా ఉన్నాడేంటి, డైలాగులేంటి ఇలా ఉన్నాయి, ఆయన ఎక్కువగా కనిపించలేదనే ఫీలింగ్ కలిగింది. దానిపై చాలా ట్రోల్స్ కూడా వచ్చాయి. ఇక ఆ సెగ చిత్రబృందానికి తగిలింది. దీంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ దిగొచ్చాడు. రీసెంట్గా సలార్ రిలీజ్ ట్రైలర్ని విడుదల చేశారు. ఇందులో ప్రభాస్ ఎలివేషన్లు, భారీ యాక్షన్లతో ఈ ట్రైలర్ సాగింది. కేజీఎఫ్ అంటే దాన్ని మించి ఇందులో యాక్షన్ సీన్స్ ఉన్నాయి. ఒక మిషన్ గన్ కాదు, పదుల సంఖ్యలో ఉన్నాయి. అవన్నీ ఒకేసారి ప్రయోగిస్తే ప్రత్యర్థులు చిత్తు కావడమే. ఇక తనకు ఎదురొచ్చాడని ఒకడు ప్రభాస్ ముందు ఓవర్ చేస్తే సింపుల్గా గన్ను ఎక్కుపెట్టే లారీనే లేపేశాడు. అంతటి క్రూరంగా ప్రభాస్ పాత్రని ఇందులో చూపించారు. అంతేకాదు, స్నేహం కోసం ఎంతటి సాహసానికైనా తెగించే యోధుడిలా ఇందులో ప్రభాస్ పాత్రను చూపించాడు ప్రశాంత్ నీల్. అతనికి ఎదురే లేదని, అతని ముందు బలమైన సైన్యం కూడా దిగదుడిపే అనే విషయాన్ని స్పష్టం చేశాడు. స్నేహం కోసం ఏదైనా చేస్తాడని, ఏమైనా తెచ్చిస్తాడని, వద్దు అంటే దేన్ని మిగిల్చడని చెప్పించిన తీరు, ఆ ప్రభాస్ పాత్ర ఎంతటి పవర్ఫుల్గా ఉంటుందో తెలియజేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అతని పాత్ర ముందు హీరో అనేది చాలా తక్కువైపోతుందని, డైనోసార్ అనేది కరెక్ట్ అనిపించేలా చేశాడు. సలార్ సినిమాలో ప్రధానంగా ప్రభాస్ పాత్ర ఎంతటి పవర్ఫుల్గా ఉంటుందో చూపించాడు ప్రశాంత్. ఆయనకు ఎదురు నిలబడే వాడే లేడని, సలార్ వచ్చాడంటే సామ్రాజ్యాలు అంతం కావడం ఖాయమనేలా ఇందులో ఆవిష్కరించారు. అయితే ప్రశాంత్ నీల్ ఈ ట్రైలర్ ద్వారా ఇప్పటి వరకు ఆయన చెప్పిన విషయాల ద్వారా కొన్ని మెయిన్ అంశాలు హైలైట్గా నిలుస్తున్నాయి. వాటిపైనే ఈ చిత్రం నడుస్తుందని, ఈ సినిమాకు అవే ఆయుపట్టుగా తెలుస్తోంది. కేజీఎఫ్ నిర్మించిన యాక్షన్ ఎపిసోడ్లను ఇందులో మేళవించాడట ప్రశాంత్ నీల్. ప్రభాస్ లాంటి కటౌట్ రంగంలోకి దిగితే ఏ రేంజ్ యాక్షన్ ఉంటుందో ఆ రేంజ్లోనే డిజైన్ చేశాడట. అందుకు తాజా ట్రైలరే ఉదాహరణగా చెప్పొచ్చు. దీనిలో భారీ యాక్షన్ సీన్లకి కొదవలేదు. దీనికి తోడు సరికొత్త మెషిన్ గన్లను వాడబోతున్నారు. కేజీఎఫ్లో వాడిన గన్కి మించినవి, అలాగే పదుల సంఖ్యలో వాటిని వాడటం, అలాగే వాహనాల సైజు చూస్తుంటేనే పోరాట సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించేలా ఉండబోతున్నాయని తెలుస్తోంది. దీంతోపాటు స్నేహానికి పెద్దపీట వేస్తున్నారు ప్రశాంత్ నీల్. ఏ సినిమాకైనా ఎంతటి యాక్షన్ ఉన్నా దాన్ని నడిపించే ఎమోషన్ చాలా ముఖ్యం. ఈ సినిమాకి స్నేహం ఆ ఎమోషన్ అని తెలుస్తోంది. ఈ మూవీ ఫ్రెండ్షిప్పై సాగుతుందని దర్శకుడు తెలిపారు. తాజాగా ట్రైలర్లో చూపించారు కూడా. విడుదల చేసిన సూర్యుడే పాటలోనూ చూపించారు. ఆ స్నేహం అనే ఎమోషనల్ బలంగా ఉంటుందని, చివరికి ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువుగా మారిన వైనం, బలమైన స్నేహితులు శత్రువులుగా మారే ఢీకొనే సన్నివేశాలు మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉంటాయని తెలుస్తోంది. స్నేహంతో పాటు మదర్ సెంటిమెంట్ కూడా అంతర్లీనంగా ఉండబోతుందట. ఇందులోనూ కొంత మదర్ సెంటిమెంట్ ఉండబోతుందని సమాచారం. అయితే అదొక చిన్న లేయర్గా ఉంటుంది కానీ మెయిన్ కాదని అంటున్నారు. ఖానాసార్లోని జనాల పరిస్థితి, వారి అవస్థలను కూడా ఇందులో చూపిస్తారట. వారి దీనస్థితులు కూడా ఎమోషనల్గా కరెక్ట్ చేయబోతున్నాడట ప్రశాంత్ నీల్. ప్రధానంగా ఈ ఎమోషన్స్ని నమ్ముకొని దర్శకుడు సలార్ని రూపొందించాడని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో స్నేహం పీక్లో చూపించి శత్రువులుగా మారిన విషయాలను టచ్ చేసి వదిలేస్తారట. అదంతా రెండో భాగంలో ఉండబోతుందని సమాచారం. ఇక ప్రశాంత్ నీల్ టేకింగ్కి ప్రభాస్ లాంటి భారీ కటౌట్ చేసే యాక్షన్, మ్యూజిక్ డైరెక్టర్ రవి బన్సూర్ బీజిఎం తోడు కావడంతో ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని తెలుస్తోంది. సినిమా చాలా బాగా వచ్చిందని, కాకపోతే అది ఆడియన్స్కి ఎలా కనెక్ట్ అవుతుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఒకవేళ ఈ సెంటిమెంట్లు, యాక్షన్ ఆడియన్స్కి ఎక్కిందా, ఇక సలార్ని ఆపడం ఎవరితరం కాదంటున్నారు పండితులు. బాక్సాఫీస్ వద్ద ఊచకోత తప్పదని, టార్గెట్ బాహుబలి రికార్డులే కాబోతున్నాయని అంటున్నారు. బాహుబలి తర్వాత హిట్ లేకపోవడంతో సలార్పై రెబల్ స్టార్ అభిమానులు చాలా ఆశలే పెట్టుకున్నారు. ఇక అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కాగానే తమ అభిమాన నటుడి సినిమాను మొదటి ఆట చూసేందుకు ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఎగబడ్డారు. హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్న సంధ్యా 70mm
కూకట్పల్లిలో ఉన్న విశ్వనాథ్ 70mm థియేటర్ల వద్ద సలార్ టికెట్లు విక్రయించారు. అయితే టికెట్ల కోసం ప్రభాస్ అభిమానులు భారీ ఎత్తున థియేటర్ల వద్దకు చేరుకున్నారు. టికెట్లు ఇచ్చే సమయానికి గేట్లు తెరవగా ఒక్కసారిగా అభిమానులు అందరూ పరుగులు పెట్టారు. టికెట్ కౌంటర్ వద్ద క్యూలో నిలబడడానికి పోటీ పడ్డారు. దీంతో కుమ్ములాట జరిగింది. కూకట్పల్లిలోని విశ్వనాథ్ థియేటర్ వద్ద క్యూ లైన్లో ఉన్న అభిమానులను కట్టడించడానికి 2 పోలీస్ కానిస్టేబుళ్లు తమ లాఠీలకు పంచెప్పారు. బుకింగ్ కౌంటర్ ముందు గుంపుగా ఉన్న వారిపై లాఠీ జులిపించారు. ఆ లాఠీ దెబ్బ తగిలినోడు మాత్రం ఖచ్చితంగా ఇంటికెళ్ళాక జెండు బాంబు రాసుకోవాల్సిందే, ఆ రేంజ్లో పీకాడు ఓ పోలీసన్న. ఇక ఈ పరిస్థితి తీసుకొచ్చినందుకు కొంతమంది మైత్రి మూవీ మేకర్స్ను తిట్టిపోస్తున్నారు. ఆఫ్లైన్ బుకింగ్స్ అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రభాస్ అభిమానులు మాత్రం దీన్ని ఎంజాయ్ చేస్తున్నారు. మళ్ళీ టికెట్ కౌంటర్లకు కలొచ్చిందని కామెంట్లు పెడుతున్నారు. పోలీసులు అలా కొడుతుంటే ఎన్నాళ్ళకెన్నాళ్ళకు అని కొందరు ప్రభాస్ అభిమానులు మురిసిపోతున్నారు. ఎందుకంటే మళ్ళీ బుకింగ్ కౌంటర్ల వద్ద ఒకప్పటి పరిస్థితి తీసుకొచ్చింది సలార్ సినిమానే. కాగా సలార్ ఈ నెల 22న భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ అభిమానులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్తను పంపించింది. ఈ సినిమా ప్రత్యేక షోలు ప్రదర్శించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ సినిమాను డిసెంబర్ 21 అర్ధరాత్రి 1 గంటకు స్పెషల్ ప్రీమియర్స్ ప్రదర్శించడానికి అనుమతి ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవోను జారీ చేసింది. సలార్ సినిమా ప్రత్యేక షోలను ప్రదర్శించడానికి దాదాపు 20 చోట్ల వివిధ థియేటర్లకు అనుమతి ఇచ్చారు. అలాగే ప్రస్తుతం ఉన్న టికెట్ రేట్లకు సింగిల్ స్క్రీన్లకు 65 రూపాయలు, అలాగే మల్టీప్లెక్స్లకు 100 రూపాయలు పెంచుకునే విధంగా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. 1 గంటకు బెనిఫిట్ షోకు అనుమతి ఇస్తూ జీవోలో ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లకు, ఇతర అధికారులకు జీవోలు జారీ చేసింది. ఇక ఏపీ ప్రభుత్వం కూడా టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇచ్చింది. అయితే దీనికి కేవలం 40 రూపాయలు మాత్రమే పెంచుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ లెక్కన మల్టీప్లెక్స్లలో ప్రస్తుతం 250 రూపాయలు ఉండగా ఇకపై 290 రూపాయలు కానున్నాయి. రెగ్యులర్ సీట్లలో 190 రూపాయలుగా ఉంటాయి. సింగిల్ థియేటర్లలో 190 కంటే తక్కువగానే ఉండబోతున్నాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోకి అనుమతి ఇవ్వగా ఏ థియేటర్లలో ఈ షో ప్రదర్శితం కానుంది అనేది చూస్తే మొదటగా నెక్సెస్ మాల్ కూకట్పల్లి, ఏఎంబి సినిమాస్ గచ్చిబౌలి, భ్రమరాంబ థియేటర్ కూకట్పల్లి, మల్లికార్జున థియేటర్ కూకట్పల్లి, అర్జున్ థియేటర్ కూకట్పల్లి, విశ్వనాథ్ థియేటర్ కూకట్పల్లి, సంధ్య 70mm ఆర్టీసీ క్రాస్ రోడ్స్, సంధ్య థియేటర్ 35mm ఆర్టీసీ క్రాస్ రోడ్స్, రాజధాని డీలక్స్ దిల్షుక్ నగర్, శ్రీరాములు థియేటర్ మూసాపేట్, గోకుల్ థియేటర్ ఎర్రగడ్డ, శ్రీ సాయిరామ్ థియేటర్ మల్కాజ్గిరి, ఎస్విసి తిరుమల థియేటర్ ఖమ్మం, వినోద థియేటర్ ఖమ్మం, వెంకటేశ్వర థియేటర్ కరీంనగర్, నటరాజ్ థియేటర్ నల్గొండ, ఎస్విసి విజయ థియేటర్ నిజామాబాద్, వెంకటేశ్వర థియేటర్ మహబూబ్ నగర్, శ్రీనివాస థియేటర్ మహబూబ్ నగర్, రాధికా థియేటర్ వరంగల్. ఈ థియేటర్లలో అర్ధరాత్రి 1 గంటల నుంచి సలార్ బెనిఫిట్ షో ప్రదర్శితం కానుంది.